ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 91వ దావీదు కీర్తన 15వ వచనంలో వ్రాయబడినట్టుగా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. నిజంగా దేవుడు మనకి శ్రమలో తోడు ఉండి అతన్ని విడిపించి గొప్ప చేస్తాడంట. మనకు శ్రమలో తోడు ఉండడమే గొప్ప విషయం అంటే, మరి అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చడానికి, అలాగే అదొక పరిస్థితుల్లో మనల్ని గొప్ప చేసి ఆశీర్వదించడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిజంగా ఏ శ్రమలో నువ్వు ఉన్నావు, దేవుడు చూస్తున్నాడు. ఆ శ్రమ నుంచి నిన్ను బయటికి తప్పిస్తాడు. చేపట్టి బయటికి తీసుకొని వచ్చి, అలాగే అక్కడ నిన్ను హెచ్చించి గణపరచడానికైనా ఇష్టపడుతున్నాడంట. కాబట్టి నేను ధైర్యంగా ఉండడానికి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం మనకెంతో విశ్వాసాన్ని ఇస్తుంది. అనేక మంది బైబిల్ గ్రంథంలో నిజంగానే కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు వారితో పాటు 4వ వ్యక్తిగా అక్కడ దేవుడు ఉన్నాడు. ఉండి వారిని బయటికి తీసుకొచ్చి నిజంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు గొప్పవాడు, వీరు నిజంగా గొప్పవారు అని నిరూపించాడు దేవుడు అన్నమాట. అలాగే నన్ను కూడా ఈరోజు అంటున్నాడు, నువ్వు కూడా దేవుని విషయంలో నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు, ఆశీర్వదించబడతావు, ఈ శ్రమలో నుంచి నువ్వు బయటపడతావు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి